నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు చేతిలో ఆయుష్ రేఖ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ ఆయుష్ రేఖ బట్టే మన ఆయుష్ అన్నది ఉంటుందా? అంటే అది ఎక్కువ ఉంటేనే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. అలా ఏమైనా ఉంటుందా? లేదంటే అసలు ఆయుష్ రేఖ జస్ట్ ఒక మనకి ఇండికేషన్ లాగే ఉంటుందా? దీని గురించి కొంచెం వివరించండి గురుగారు. సాధారణంగా మనకి ఆయుష్ రేఖ అంటే ఆయుర్దాయం చూసేటప్పుడు కేవలం ఆయుష్ రేఖను బట్టి మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అంటే ముఖ్యంగా దాన్ని బట్టి మాత్రం దాన్ని ఇంపార్టెన్స్గా తీసుకుని ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని యొక్క ఇవి తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది హ్యాండ్ ఉంది, ఇది లైఫ్ లైన్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటువంటి అంటే ఇది శుక్రస్థానము. ఈ జీవిత రేఖ అనేటువంటిది శుక్రస్థానాన్ని చుట్టుకుంటూ వెళ్ళేటువంటి రేఖ జీవిత రేఖ. ఇది ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, మనలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని, వీటిని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఈ రేఖను పరిశీలించేటప్పుడు, ముఖ్యంగా ఆయుర్దాయ విషయం పరిశీలించేటప్పుడు ఈ చేతిని కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ చేతిలో మనకి ఫుల్గా ఉంది, ఈ చేతిలో కొంతమందికి తక్కువ ఉండొచ్చు. రెండు చేతులు ఒకలా మ్యాక్సిమం రేఖలు ఒకలా ఉండవు, ఎవరికో కానీ రేర్ కేసెస్ అయ్యి. ఇటువంటివి ఉన్నప్పుడు ఇది మెయిన్. అంటే మగవాళ్ళకి కుడి చేయి చూడాలని, స్త్రీలకు ఎడమ చేయి చూడాలంటే మనకి జీవశక్తి అనేటువంటిది కుడి చేతుల్లో ఉంటుంది మగవారికి, స్త్రీలకు ఎడమ చేతుల్లో ఉంటుంది. ఇటువంటివి ఉండేటప్పుడు ఆయుర్దాయ విషయంలో మాత్రం ఇది మెయిన్ రేఖ. ఇది సపోర్టింగ్ హ్యాండ్ కింద తీసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ లైన్స్ అన్నీ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ లైన్. అసలు మన యొక్క భారతీయ సాముద్రిక శాస్త్రంలో ఇది ఆయుర్దాయ రేఖగా చెప్పాలంటే ఈ రేఖను తీసుకోవాలి. అలాగే హెడ్ లైన్, అంటే వీటిని ప్రధాన రేఖలు అని చెప్తూ ఉంటాం. ఫేట్ లైన్, ధనరేఖ అనేటువంటిది ఉప ప్రధాన రేఖ అని చెప్తూ ఉంటాం. మరి ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా, మరి అది కావాలి కదా. అంటే మెయిన్ మన సాముద్రిక శాస్త్రం అంతా కూడా ఏంటంటే ధనం కన్నా మోక్షానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ధార్మికమైనటువంటి ప్రవృత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అలాగే వీరికి ఆయుర్దాయం అంటూ ఉంటే ధనం ఏదో విధంగా సంపాదించుకోగలుగుతాడు, వాడు సంపాదన వాడు ఇది సంపాదించగలుగుతాడు. ఆయుష్ అన్నది ఇప్పుడు ఆయుర్దాయమే లేదు, ఆరోగ్యమే లేదు అన్నప్పుడు ఇంకా సంపాదన సంగతి దేవుడు ఎరుగు. అంటే వాళ్ళు డిపెండబుల్ క్యాండిడేట్స్ అవుతూ ఉంటారు. ఇది ఎప్పుడైతే ఈ మూడు లైన్స్ చూసుకుంటూ తర్వాత ఈ ఫింగర్ చూడాలి. మనకి శని స్థానం అనేటువంటిది ఆయుష్ స్థానం. ఈ ఫింగర్ అందుకే మీకు ఈ అన్ని వేళ్ళ మీద కూడా పొడుగ్గా ఉంటుంది. దీన్ని ఈ స్థానాన్ని చూడాలి, ఆయుష్ స్థానం. ఇది కూడా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఆకస్మికంగా మరణాలు కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి. అలాగే వృద్ధాప్య జీవితాన్ని కూడా ఈ స్థానం తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని పరిశోధన అంశాల్లో ఈ వేలు, చిటికిన వేలు మ్యాక్సిమం ఇక్కడ వరకైనా ఉండాలి, వాళ్ళకి ఆయుర్బలం బాగుండట్టు. అంటే ఇదొక్కటి ఇలా ఉన్నంత మాత్రాన ఇప్పుడు నాకు ఆయుర్దాయం తక్కువ అని కాదు, వీటిని అన్నింటినీ పరిశీలిస్తూ దాన్ని బేస్ చేసుకోవాలి. బేస్ చేసుకుని ప్లస్ ఆరోగ్య రేఖ కొన్ని సందర్భాల్లో ఇటువైపు వెళ్ళేటువంటి బుధస్థానాన్ని చూసేటువంటి రేఖ ఏదైతే ఉందో ఆరోగ్య రేఖ అని చెప్తూ ఉంటాం. దాని యొక్క ప్రభావాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఈ రేఖ ఎప్పుడైతే తగ్గిపోయిందో కొద్దిగా అప్పుడు మనం కొద్దిగా అనుమానపడి మిగతా రేఖలో సపోర్ట్ని బట్టి వీళ్ళకి ఆయుర్దాయం ఎంత ఉంది అనేటువంటిది సాముద్రిక తెలుసున్నటువంటి వారు క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వారు చేసేటువంటి పూజా పునస్కారాల మూలకంగా కూడా కొంత ఈ రేఖలు అనేటువంటి చేంజ్ అవుతూ ఉంటాయి. దానికి మీకు మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మనం 11 రోజులు నియమనిష్టలతో ఒక దీక్షను కనుక తీసుకున్నట్లయితే హ్యాండ్ కలర్ చేంజ్ అవుతుందని చెప్పాం. అలాగే కొన్ని రేఖలు అనేటువంటివి చేంజ్ అవుతాయని చెప్పాం మనం. అలా చేసినప్పుడు కూడా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కేవలం దాన్ని బట్టి మాత్రమే మనం పరిశీలన అనేటువంటిది తీసుకోకూడదు. అది మాత్రం మెయిన్. అది మెయిన్గా చూసుకుంటూ మిగతా రేఖలని పరిశీలించుకుంటూ కొన్ని సందర్భాల్లో ఫేట్ లైన్ కూడా ఆయుర్భంగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఉప ప్రధాన రేఖ అయినప్పటికీ కూడా
అది ఆయుర్భంగాన్ని సూచిస్తుంది. ఈ రేఖ ఎక్కడైనా బ్రేక్ అయినా లేకపోతే క్రాసెస్ ఉన్నా లేకపోతే కనుక ఇది ఈ రేఖ మధ్యలో ఏమన్నా తెగిపోయినా గ్రిల్స్ ఉన్న ఇవన్నీ కూడా కొద్దిగా ఆయుర్దానికి సంబంధించింది, ముఖ్యంగా ఆరోగ్యం మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. కొంతమందికి ఏంటంటే ఈ రేఖ ఎలా ఉన్నా సపోర్టింగ్గా కొన్ని దేన్ని మనం మార్సలైన్ చెప్తూ ఉంటాం. కుజరేఖ ఇది ఆయుర్దాయం. ఈ రేఖ ఫుల్గా ఉండి ఆ రేఖ కూడా ఉందనుకోండి, వారు మీరు పెద్ద వయసు ఉన్న వాళ్ళ హ్యాండ్లో కనుక పరిశీలిస్తే అటువంటి రేఖల సపోర్ట్ వాళ్ళు ఇంచుమించు 80-90 ఇంకా నాట్అవుట్గా ఇది వీళ్ళ యొక్క ఆయుర్దాయం అనేటువంటిది ఉంటుంది, వెళ్ళిపోతుంటుంది. అలాగే మనం వీటి పరిశీలించి మనం చెప్పవలసి ఉంటుంది, కానీ కేవలం ఆ రేఖ అనేటువంటిది తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే అని కాదు, కానీ అది మాత్రం మెయిన్గా చూసుకోవాల్సి. ఈ చేతికి కూడా అంతేనా? రెండు చేతికి అలాగే ముఖ్యంగా ఇది, తర్వాత దీన్ని సపోర్టింగ్గా తీసుకుంటూ ఉంటాం మనం. అందుకే జ్యోతిష్ పరిభాషలో ఏంటంటే ఇది రాశి చక్రంగా D1 చార్ట్గా పరిశీలిస్తే ఇది D9 చార్ట్గా పరిశీలిస్తూ ఉంటాం. తర్వాత ఈ హ్యాండ్లో పూర్వజన్మ విశేషాలు కొన్ని చెప్పడం, బాల్యం గురించి చెప్పడం, ఇలాగా మనం ఈ హస్తాన్ని బట్టి స్త్రీలకి అయితే భర్త విశేషాలన్నీ కూడా దీంట్లో చాలా వరకు మ్యాచ్ అయిపోతాయి మ్యాక్సిమం. చాలా సందర్భాల్లో ప్రాక్టికల్గా చూసినప్పుడు ఆ మ్యాచింగ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ హ్యాండ్ పరిశీలించినప్పుడు ఇది గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు వీళ్ళకి రేఖలు కూడా ఇది వాళ్ళకి రైట్ హ్యాండ్లో చాలా బాగుంటాయి రేఖలు. అలాగా మనం రెండు కూడా మ్యాచ్ చేసి చెప్పవలసి ఉంటుంది. సరే, చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.